శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రంలో మనం ఎన్నో యోగాల గురించి మాట్లాడుతుంటాం. యోగాలు అంటే మామూలు విషయమే కాదు, పంచమహాపురుష యోగాల గురించి మాట్లాడతాం. శ్రీరామచంద్రులు లాంటి వారికి ఈ పంచమహాపురుష యోగాలు అయినా కష్టాలు తప్పలేదని కూడా చెప్తుంటాం. 14 సంవత్సరాలు అరణ్యవాసం ఇదంతా జరిగింది. అంటే ఒక ధర్మాన్ని నిలబెట్టుకుని తను ఒక ధర్మ మార్గంలో వెళ్ళడం, తను ఒక సనాతన ధర్మంగా భావించి తను చేసే ప్రతి పని ఈ విశ్వానికి ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పి కొన్ని నియమాలు పాటించుకుంటూ ఎప్పుడైతే ఆయన వెళ్ళారో ధర్మస్థాపకుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నడవడి బట్టి ఆయన దేవుడు అయ్యాడు. ఆ నడవడిలో సుఖాలు, కష్టాలు, దుఃఖాలు, యుద్ధాలు, ప్రేమతత్వం, రకరకాలుగా అన్ని రసాలు కలిసి ఉన్న మార్గాలను, అన్ని మార్గాలు ఆయన చూపించారు రాముల వారు. ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మపదంగా వెళ్ళాలని ఆ భావంతో వెళ్ళిన వ్యక్తి రాముడు, శ్రీరామచంద్రుల వారు. ఆయనకి హంసయోగం అని కానీ, సత్యమహాపురుష యోగం అని కానీ, భద్రయోగం అని, అలాగే రుచక యోగని, మాలవ్య యోగం అని 5 గ్రహాల ద్వారా జరిగే 5 యోగాలు ఆయన జాతకంలో కనిపిస్తాయి. ఈ 5 రకాల జాతకాలు ఉండి 5 రకాల యోగాలు ఉండి ఆయన ఉన్నప్పటికీ కూడా మహాచక్రవర్తి ఇంట్లో పుట్టి కూడా అతి సామాన్య వ్యక్తిగా ఆయన అడవిలో వెళ్ళడం, యుద్ధం చేయడం, తర్వాత వచ్చి మహాచక్రవర్తి అవ్వడం, ఆయన యొక్క ప్రాణం అంతా కూడా మనకు ఒక ధర్మాన్ని నిలబెట్టడం. అంటే ఈ సనాతన ధర్మం ఎక్కడ ఆరంభమైంది అంటే మన వేదాల్లోనూ పుట్టుకొచ్చింది అంటాం. సనాతన ధర్మం వేరు, హిందుత్వం వేరు. అటువంటి ధర్మాన్ని ప్రజలకి చెప్పాలి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని తత్వం ఆయన కాకపోయినప్పటికీ ఆయన నడవడే ఒక మహాధర్మంగా, ఒక సనాతన ధర్మంగా విశ్వమంతా వ్యాపించి ఇప్పుడు కూడా త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వచ్చేసింది. అయినా ఆ ధర్మాన్ని ఇప్పటికీ ఇంటికి ఒక రామచంద్రుడు లాంటి వాడి కొడుకు పుడితే చాలు అని అంటుంటాం. అంటే ఎంత ధర్మ పరిపాలన ఆయన చేశారో ఈ యొక్క చెప్పడానికి వీల్లేదు. ఆయనకి పంచమహాపురుష యోగాలు ఉన్నారు కాబట్టి ఆయన అలా చేయగలిగారు. అందులో కూడా ఇంకొన్ని భాగాలు ఉన్నాయి. మనకి ధర్మకర్మ యోగం కూడా ఒక యోగం వస్తుంది, జ్యోతిషాస్త్రంలో చూపిస్తుంటాం. అటువంటి యోగం ఉన్నప్పుడు వాడు ధర్మస్థాపన కోసం, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు కులం మతం వాటితో సంబంధం లేదు. ఒక వయసు వచ్చిన తర్వాత ఈ ధర్మకర్మ యోగాన్ని కానీ ఫలిస్తే మాత్రం ధర్మాన్ని నిలబెట్టి కానీ మంచి కర్మలు చేసుకుంటూ, అంత పూర్వాశ్రమంలో ఎటువంటి కర్మలు చేసినా, ఎటువంటి చెడు కర్మలు చేసినా, మంచి కర్మలు చేసినా ఆ ధర్మకర్మ యోగం వచ్చేసరికి ఆ వ్యక్తిలోనే మార్పులు వచ్చి మహాయోగిగా అద్భుతమైన స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూస్తుంటే మోడీ గారు ఇవన్నీ కనబడుతుంటాయి, ధర్మకర్మ యోగాలు కొన్ని కనబడుతుంటాయి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ధర్మాన్ని నిలబెట్టడం కోసం ముందుకు వెళ్ళాలని చెప్పే భావంతో ముక్తత్వంతో ఉన్న వ్యక్తులు. ఈ ధర్మకర్మ యోగం ఉన్నప్పుడు ఏంటంటే అది రాజకీయంగా తీసుకోండి, లేకపోతే ఇండివిజువల్గా తీసుకోండి, దానికి రాజకీయ నాయకుడు అయ్యే ఉండాలని కూడా లేదు. ఎందుకంటే అతిరథి మహారథులు లాంటివంటి ఉపాసకులు ఉన్నారు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసమని పీఠాధిపతులు కనిపిస్తుంటారు, ధర్మం కోసం నిలబడిన పీఠాధిపతులు ఉంటారు. సో ఇవందరూ ఉంటుండగా కూడా కొంతమందిలో పరివర్తనం జరిగి ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసే ప్రయత్నాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం అనుకుంటారు. ధర్మకార్యం చేయడం మొదట ఆరంభించారు వాళ్ళు. ఈ ధర్మకర్మ యోగం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు. అంత పూర్వాశ్రమంలో వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు అనే దానితో సంబంధం లేకుండా సడన్గా ఇటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు. అటువంటి వ్యక్తే మనం ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ఒకరిని. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.